ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. వాళ్ళు ఊరికే ఉండరక్క. ఊరికే ఉండేవాళ్లే అయితే అసలు మన బిజినెస్ ని పడేసి మరి బిక్కీ గాడు బిజినెస్ పెట్టాలని ఆలోచన చేసేవాడు కాదు. మనం అమ్మవారికిచ్చే చీరని కొట్టేసి వాడు బంగారు చీర ఇవ్వాలని చూసేవాడు కాదు. వాళ్ళందరి మెంటాలిటీ ఒకటే అక్క. ఎదుటి వాళ్ళని నాశనం చేసేనా వాళ్ళు ఎదిగిపోవాలనుకుంటారు. మన మా నాన్న మనల్ని బతకనివ్వరు. అందుకే మనం ఏదో ఒకటి చేయాలి. అమ్మకి వారాహి అక్కకి తెలిస్తే మనల్ని ఏమీ చేయనివ్వరు. కాబట్టి వాళ్ళకి చెప్పకుండానే మనం ఏదో ఒకటి చేయాలి. అమ్మ వాళ్ళకి చెప్పకుండానా? అలా చేయడం అమ్మ పెట్టిన రూల్స్ ని బ్రేక్ చేయడం అవుతుంది. మరి నువ్వు కుమార్ రాజు గారిని కొట్టడం అందరికీ చెప్పి చేసావు కదా అక్క. అమ్మ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ ని బట్టి అమ్మ ఏవో రూల్స్ తీసుకుంది. ఆ రూల్స్ వల్లే మనకేది కాదనుకుంటుంది. కానీ జరిగేది జరుగుతూనే ఉంది. నిజంగా మనందరం వెళ్ళకపోయి ఉంటే సునైన పరిస్థితి ఏమై ఉండేది? ఒక్క విషయం అక్క, ప్రపంచంలో బ్రతికే మనుషులంతా ఖచ్చితంగా ఇలాగే బతకాలని రూల్స్ రాసుకొని బతుకుతున్నారా? రూల్స్ రాసుకొని వాళ్ళంతా బతకట్లేదా? ప్రపంచం మొత్తం ఎందుకు? మన ఏలూరులోనే ఎంతమంది ఒంటరి ఆడవాళ్ళు లేరు? వాళ్ళందరూ ఇలా రూల్స్ రాసుకున్నారా? ఒక్కళ్ళు కూడా రాసుకుని ఉండరు. నువ్వు చెప్పేది కూడా నిజమే. కానీ చాలా సార్లు మనం సేవ్ అయ్యింది మాత్రం అమ్మ రాసిన రూల్స్ వల్లే. అవ్వచ్చు, కానీ మనల్ని విక్కి వాళ్ళు ఏమీ చేయకుండా ఈ రూల్స్ ఆపలేవు. అందుకే మనం ఏదో ఒకటి చేసి వాళ్ళు మన జోలికి రాకుండా చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే మనకి వాళ్ళు ఏం చేస్తున్నారో ముందే తెలియాలి. పోలీసులు కొన్నిసార్లు సీక్రెట్గా అండర్ కవర్ ఆపరేషన్ చేస్తూ ఉంటారు. అవి ఎలా ఉంటాయంటే శత్రువు మనిషే అన్నట్టు నమ్మేలా మన మనిషి ఒకరు శత్రువుకి బాగా దగ్గరగా ఉంటారు. అలా విక్కీ వాళ్ళ దగ్గర మన మనిషి ఒకళ్ళు ఉండాలి. అప్పుడు వాళ్ళ ప్లాన్స్ అన్నీ మనకి ముందే తెలిసిపోతాయి. దాంతో మనం అవి జరగకుండా చెయ్యొచ్చు. అంటే ప్రాంక్ చేసినట్టు ఆ ఇంట్లో ఒకరిని రియల్ గా ప్లాన్ చేయమంటున్నావా? అంతే. ఎస్, ఇది కరెక్ట్ అక్క. అమ్మ మనల్ని వాళ్ళకి దూరంగా ఉండి జాగ్రత్తగా ఉండమని చెప్తుంది కదా. కానీ నిజంగా జాగ్రత్త అంటే ఇది. అసలు ఆ ఇంటి నుంచి ప్రాబ్లం రాకుండా చూసుకోవడమే నిజమైన జాగ్రత్త. కానీ ఆ ఇంట్లోకి మనకి ఫేవర్ గా ఉండేవాళ్ళు వెళ్ళడం ఎలా? వారాహి, ఇక్కడే ఉన్నావా? కళ్యాణి, హాసిని, పద. కళ్యాణి, హాసిని ఇంట్లో లేరా? ఉన్నారమ్మా, అదిగో. అమ్మయ్యా. ఏమైందమ్మా? ఎందుకంత కంగారు పడుతున్నావు? కృష్ణమ్మ, ఏం జరిగింది? మేం వెళ్లిన గుడికి అరుంధతి కూడా వచ్చింది. వస్తే నీ అలగా జనం మొత్తాన్ని నీ చుట్టూ పెట్టుకొని కావాలని నన్ను అవమానిస్తావా? అమ్మ మీదకి గొడవకొచ్చేసింది. చాలా కోపంగా అరిచేసింది. అనరాని మాటలన్నీ అంది. నీకు 4 ఆడపిల్లలున్నారు. వాళ్ళకి ఏ అవమానం జరిగినా భరించాల్సింది నువ్వే. నాకు చాలా భయం వేసింది. ఇదేంటమ్మా, వాళ్ళకి ఏం జరిగినా దానికి మనమే కారణం అన్నట్టు ఇలా గొడవ చేస్తే ఎలాగా? ఏం చేస్తాం? అక్కడ జరిగింది అలా ఉంది. అలా అన్ని వెనక ముందు ఆలోచించుకోరావిడా? ఆలోచించదు కాబట్టే నాకు భయం అమ్మా. అంత కోపంతో వెళ్లిన అరుంధతి మిమ్మల్ని ఏం చేస్తుందో అన్న భయంతో పరుగు పరుగున ఇంటికొచ్చేశాను. అరుంధతి ఏదన్నా చేస్తే వీళ్ళు ఊరుకుంటారా? వెంటనే సమాధానం చెప్పరు? వాళ్ళు మూర్ఖంగా చేసేవాటికి మనం కూడా మూర్ఖంగా సమాధానం చెప్తే మనకేదన్నా జరిగితే తట్టుకోగలవా పిన్ని?
తట్టుకోలేనమ్మా. ఇన్నేళ్లు జాగ్రత్తగా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని పెంచిన నా కూతుళ్ళకి ఏదన్నా జరిగితే నేను తట్టుకోలేను. అమ్మా, ఎందుకింత బేలతనంగా అయిపోతున్నావు? లేదు పిన్ని, నిన్న సునైనకి జరిగిన దానికే నాకు చాలా భయంగా ఉంది. దేవుడి దయవల్ల ఆ ప్రమాదం నుంచి బయటపడింది. కానీ అప్పుడేదన్నా జరుగుంటే మనం తట్టుకోగలిగే వాళ్ళం కాదు పిన్ని. అందుకే చెప్తున్నాను, మనల్ని వాళ్ళేదో అన్నారని మనం వాళ్ళని రెచ్చగొట్టేలా ఏమీ చెయ్యొద్దు. మనం పెట్టుకున్న నియమాల్ని దాటి వెళ్ళొద్దు. అమ్మా, మేమెవ్వరం నువ్వు పెట్టిన రూల్స్ని దాటమమ్మా. ఏం జరిగినా దాటం. అవునమ్మా, అస్సలు దాటం. వాళ్ళు ఏం చేసినా మనందరం కలిసి ఉంటాం కాబట్టి మనకేం జరగదమ్మా. అమ్మా దుర్గమ్మ తల్లి, త్వరగా అరుంధతి మనసు మార్చమ్మా. ఈ కోపంతో అరుంధతి ఏ దుర్మార్గం తలపెట్టకుండా ఉండేలా చూడమ్మా. సునైనని లాక్ చేస్తే నెక్స్ట్ డే నుంచే వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా డోర్స్ వేసుకొని లోపలే ఉంటారనుకున్నాను. బయట జనంలోకి రారనుకున్నాను. కానీ జనం బాగా ఉన్న గుళ్ళోనే వాళ్ళు అమ్మని అవమానించారు. ఇప్పుడేం చేద్దాం వికీ? ఆ కృష్ణ తులసి వాళ్ళు ఇంకెప్పటికీ అమ్మని టచ్ చేయకూడదు. మనం సక్సెస్ అవడం ద్వారా అమ్మ ఇంకెప్పుడు లైఫ్లో బాధపడకూడదు. పర్మనెంట్ గా అమ్మ హ్యాపీగా ఉండేలా బిగ్ బిగ్ ప్లాన్ చేయాలి. కానీ ఇంతకు ముందు మనం ప్లాన్ చేస్తే వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చి సునైనాని విడిపించుకుని వెళ్లారు కదా. నిజానికి మన డబ్బు మన బలం ముందు వాళ్ళు చాలా చిన్నవాళ్ళు. కానీ వాళ్ళు నలుగురు కలిస్తే మనందరం వాళ్ళ ముందు ఎందుకు పనికి రావట్లేదు? పనికి రాము. వాళ్ళ బలం ఐకమత్యం, యూనిటీ. మన వీక్నెస్ మనలో ఉన్న సుపీరియారిటీ. ఎస్ రేఖ, నువ్వు అబ్జర్వ్ చేసావో లేదో కానీ వాళ్ళు ఒక్కరు మనకు దొరికితే వెంటనే వాళ్ళు గ్యాదర్ అయిపోయారు. వాళ్ళ బలం పెంచుకుంటున్నారు. మనలో ఉన్న అహం, ఈగోలని చంపుకోలేకపోతున్నాం. అందుకే మనం ఒక్కరం వాళ్ళకి దొరికితే వెంటనే మనం వాళ్ళకి ఫోన్ చేయలేకపోతున్నాం. అమ్మకి అవమానం జరిగితే మనకి చెప్పదు, నేనే చూసుకుంటానే ఉంటుంది. నా పిల్లలకి ఇవన్నీ వద్దు అనుకుంటుంది. కానీ వాళ్ళు అక్కడ అలా కాదు. ఇదిగో చూడు, ఇక్కడ చూడు. కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు. ఈ రూల్స్ ఫాలో అవుతున్నారు కాబట్టే వాళ్ళు చిన్నదొచ్చినా ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. అందరూ కలిసే ప్లాన్ చేస్తున్నారు. కానీ మనం సోలోగా ప్లాన్ చేస్తున్నాం. కంబైండ్ అయ్యి కష్టాలు చెప్పుకుంటున్నాం. అంటే తనింటికెళ్ళి మ్యాటర్ని షేర్ చేసింది, భయాన్ని కాదన్నమాట. అందుకే ఈసారి థింకింగ్ బిగ్ గా ఉండాలి. థింక్ బిగ్, డూ బిగ్ అనే పాలసీని ఫాలో అవ్వాలి. గుడ్ మార్నింగ్ రేఖ. మేడం, రేఖ తర్వాత ప్రతిసారి మేడం అనడానికి ఎందుకంత గ్యాప్ ఇస్తున్నావు? ప్రతిసారి ఎందుకో తెలియదు మేడం.
ఈసారి మాత్రం ఆంబోతు కుమ్మేసింది, అందుకే గ్యాప్ వచ్చింది. ఆంబోతు కుమ్మడం ఏంటి? నిన్న రాత్రి ఇంటికి వెళ్తుంటే ఆంబోతు అటాక్ చేసింది, కింద పడేసి కుమ్మేసింది. ఆ ఎద్దు కాళ్ళకి వేళ్లున్నాయా? పట్టేశారా? మీరు నిజంగా జీనియస్ మేడం. మొహం చూస్తే దెబ్బలు కనపడతాయి కదా అని నేనేదో కవరింగ్ ఇద్దామనుకున్నాను, కానీ మీరు చాలా ఇంటెలిజెంట్ కదా మేడం, ఇట్టే పట్టేశారు. నిన్న రాత్రి ఎవరో అమ్మాయి దారి కాసి మరి కుమ్మేసింది మేడం. ఎవరా అమ్మాయి? అదేంటి మేడం, అమ్మాయి అని షాక్ అవుతారనుకుంటే అదేదో మామూలు మ్యాటర్లా ఎవరా అమ్మాయిని అడుగుతున్నారు? నీలాంటోడు కొట్టించుకున్నాడు అంటే అది ఆ అమ్మాయితోనే అయ్యుంటుంది. ఎవరా అమ్మాయి? అయ్యో మేడం, నేను ఆడవాళ్ళ జోలికి అసలు వెళ్ళను మేడం. ఐఎమ్ వెరీ గుడ్ బాయ్. నువ్వు గుడ్డు బాయ్. అంతేలేండి మేడం, నాలాంటి మంచి బాలుని బ్యాడ్ బాయ్ అంటారు. ఆ వారాహి వెంటపడే చరణ్ లాంటి వాణ్ణి 100 మంది అమ్మాయిలున్నా మంచోడనే అంటారు. హే కుమార్, ఏమన్నావు? వాడి పేరేమన్నావు? చరణా? అవును సార్. చరణ్. వాడి పేరెందుకు రాసావ్రా? వీడా వారాహి వల్ల మనకి అటాచ్ అయ్యాడు. ఆ రోజు స్కూల్లో అవార్డ్ ఫంక్షన్లో చూసిన వాణ్ణి. వారాహికి అవార్డు రాలేదని తెలిసిన తర్వాత చాలా ఫీల్ అయిపోయి వారాహిని చూశాడు. అప్పుడు ఆ విషయాన్ని చాలా క్యాజువల్గా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఐడియా వచ్చింది. ఏంటి ఐడియా? వాళ్ళు మగాన్ని నమ్మకూడదు, మగాన్ని వాళ్ళ లైఫ్లోకి రానివ్వకూడదు, ఆ ఇంట్లోకి అసలు అడుగు పెట్టనివ్వకూడదు అని రూల్స్ ఫాలో అవుతారు కదా. ఇన్ని రోజులు వాళ్ళ లైఫ్లో వాళ్లే ఉన్నారు, ఒక్క మగాడు కూడా లేడు. ఇప్పుడు ఒక మగాన్ని వాళ్ళ లైఫ్లోకి వాళ్ళ ఇంట్లోకి పంపించగలిగితే మొత్తం అమ్మాయిలందరినీ డిస్టర్బ్ అయ్యేలా చేసి వాళ్ళ కాన్సంట్రేషన్ దెబ్బతీస్తే ఖచ్చితంగా వాళ్ళల్లో డిఫరెన్సెస్ స్టార్ట్ అవుతాయి. విక్కీ, నువ్వు కొంచెం డిఫరెంట్గా అవేగా థింక్ చేస్తున్నావు అనిపిస్తుంది. నేను నావాడు, నా లైఫ్ అనే ఫీలింగ్ నాకొకడుంటే భలే ఉంటుందన్న ఫీలింగ్ ఆ నలుగురిలోనూ వస్తే ఆటోమేటిక్గా వాళ్లతో నచ్చినట్టుగా ఆడుకోవచ్చు. వాళ్ళ రిమోట్ కంట్రోల్కి మన చేతుల్లోకి తీసుకోవచ్చు. ఇదంతా ఒక్క మగాడితో స్టార్ట్ అవుతుంది. ఆ మగాడు చరణే అవుతాడు. రే కుమార్, నువ్వు పని చేయి. ఆ చరణ్ గారిని ఫాలో చేసి వాడి డీటెయిల్స్, వాడి డైలీ రొటీన్స్ అన్నీ తెలుసుకో. ఖచ్చితంగా వాడు మనకి దొరుకుతాడనిపిస్తుంది. అలాగే సార్, చేస్తాను. మీరు చెప్పింది చేస్తాను. నాకు నచ్చిన దానికోసం మీకు నచ్చినవన్నీ చేస్తాను. ఏంటి? అదే, వాళ్ళని బాధ పెట్టడం నాకు నచ్చిన పని, అందుకే చేస్తాను. వాడికి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని ఫొటోస్, వీడియోస్ తీసి నాకు పంపించు. వెళ్ళు. ఓకే సార్, వెళ్తున్నా. చరణ్, నువ్వే నా కాబోయే ఆయుధానివి. అయినా 10 గంటలకి ఇన్స్పెక్షన్ అయినప్పుడు నాకు ముందే చెప్పొచ్చు కదక్కా. జిమ్ మానేసేదాన్ని, కాస్త త్వరగా వెళ్లేవాళ్ళం. నేను కూడా బయలుదేరతామని అనుకున్నానే. ఇప్పుడేమో టైం 9:10 అవుతుంది. అక్కడ కనుక ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉంటే ఈ పాటికి చేరుకునేవాళ్ళం. కంగారు పడకక్కా. చరణ్ గారు కూడా స్కూల్కి వెళ్ళిపోయి ఉంటారు. అందరికంటే లేటుగా నేనే వెళ్తున్నా.
టైం 9:10 అయింది. వారాహి ఇది రూట్లో వెళ్తుంది కదా. 10 గంటలకే డిఈఓ ఇన్స్పెక్షన్ ఉందని తెలిసి కూడా తను ఇంకా రావట్లేదేంటి? కారు చెడిపోయినట్టుగా ప్లాన్ అయితే బాగానే వేశాను. వారాహి రూట్లో వస్తే ఇన్స్పెక్షన్ పేరు చెప్పి ఎలాగైనా తన బైక్ ఎక్కేయచ్చు. కానీ తను ఈ పాటికే వేరే రూట్లో వెళ్ళిపోయిందేమో. లిఫ్ట్. అక్క మీ బాసే. వారాహి, మీరింకా స్కూల్కి వెళ్ళలేదా? సార్ మీరిక్కడున్నారేంటి? ఇన్స్పెక్షన్కి కూడా టైం అయిపోతుంది కదా. అవును, నేను వెళ్ళాలని బయలుదేరాను. కానీ ఇదిగో కార్ రిపేర్ అయింది. క్యాబ్ బుక్ చేసుకుందామన్నా కూడా అవ్వట్లేదు. ఇందాకటి నుంచి చాలామందిని లిఫ్ట్ అడుగుతున్నా కూడా ఎవరు ఇవ్వట్లేదు. అరే, టైం ఆల్రెడీ 10 to 10 అయిపోయింది. 10 నిమిషాల్లో మీరు స్కూల్కి వెళ్ళిపోతారు. నేనే లేట్ అయిపోయేలా ఉన్నాను. వచ్చే డిఈఓ కరస్పాండెంట్ లేట్గా వచ్చాడని అసలు స్కూలే వేస్ట్ అని స్టాంప్ వేస్తాడేమో. సార్ మీరు అలా అనకండి. ఇదిగోండి, ఈ బండి తీసుకుని వెళ్ళండి. నేను స్కూటర్ మీద వెళ్ళిపోతే మీరెలా వస్తారు? సార్ నేను ఏదైనా ఆటో దొరికాక వస్తానులేండి. అప్పుడు మీరు లేట్ అవుతారు కదా. పర్వాలేదు సార్, నేను లేట్ అయితే నన్ను మాత్రమే డిస్మిస్ చేస్తారు డిఈఓ గారు. కానీ మీరు లేట్ అయితే టోటల్గా స్కూలే లేకుండా పోయి ప్రమాదం ఉంది. నా ఒక్కదాని జీవితం కంటే 2000 మంది స్టూడెంట్స్, 200 మంది స్టాఫ్ ముఖ్యం కదా సార్. మీరు వెళ్ళండి సార్, ప్లీజ్. ఈ బండి తీసుకుని మీరు వెళ్ళండి. అక్క నువ్వు వెళ్లాల్సింది స్కూల్కే, ఆయన వెళ్లాల్సింది అక్కడికే. బైక్ మీద ఒక్కరే వెళ్లాలని గవర్నమెంట్ ఏం రూల్ పెట్టలేదు కదా. ఇద్దరూ కలిసే వెళ్ళొచ్చు కదా. కళ్యాణి, ఏం మాట్లాడుతున్నావు? నేను ఆయనతో బండి మీద ఎలా వెళ్తాను? అక్క ఇదే బస్సులో వెళ్తే ఒక్క మగాడు కూడా టచ్ అవ్వకుండా మనం ఎక్కడికైనా వెళ్ళగలమా? పోనీ షేర్ ఆటోలో అయినా వెళ్ళగలమా? ఇది కూడా అలాంటి ప్రయాణమే అనుకో అక్క. దీనివల్ల మన రూల్స్ ఏమీ బ్రేక్ అవ్వవు. నువ్వేమీ ఆయన్ని నమ్మి వెళ్ళక్కర్లేదు. జస్ట్ ఒక ట్రావెలర్లా ట్రీట్ చేయి. వెళ్ళక్క. మీ చెల్లెలు చెప్పింది కరెక్టేనండి. మీకు అభ్యంతరం లేకపోతే మనిద్దరం స్కూటీ మీద వెళదాం. నేను మిమ్మల్ని టచ్ చేయకుండా జాగ్రత్తగా తీసుకెళ్తాను, ఓకేనా? అప్పుడు మీరు స్కూల్కి రీచ్ అవుతారు, నేను స్కూల్కి రీచ్ అవుతాను. అక్క మనం నియమాలు పెట్టుకుంది మన మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఉండడానికి, మనం ఎలాంటి ప్రమాదంలో పడకుండా ఉండడానికి. ఇక్కడ రెండూ లేవు కదా. ఇంకా ఎందుకు ఆలోచిస్తావు? వెళ్ళక్క. సరే పదండి. వన్ సెకండ్. కళ్యాణి, నువ్వెలా వెళ్తావు? నేను ఏదైనా ఆటో వస్తే వెళ్తాను, లేదంటే నా ఫ్రెండ్ని రమ్మంటాను. ముందు మీరు వెళ్ళండి, మీకు టైం అవుతుంది కదా. బాయ్ కళ్యాణి. కూర్చోరా. ఎస్, నా ఛాలెంజ్కి వెళ్ళడానికి ఇదే నా ఫస్ట్ స్టెప్. నా మీద నీ ఒపీనియన్ ఏంటి? మీ మీద నాకు ఒపీనియన్ ఎందుకండి? అదే, నేను మీ బాస్ని కదా. నా మీద గుడ్డో బ్యాడో అగ్లీ అనో ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఏమో సార్, నేనెప్పుడు పక్క వాళ్ళ గురించి అస్సలు ఆలోచించను. ఓకే, నేను నా గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే నీకేమనిపిస్తుంది?
నాకేమనిపిస్తుంది? అంటే కొంతమంది అమ్మాయిలు పొజిటివ్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా, అలా నీకేమైనా? మీ గురించి నేనెందుకు పొజిటివ్ ఫీల్ అవుతాను సార్? మీ గురించి నాకు ఆలోచనే లేదంటే మళ్ళీ పొజిటివ్నెస్ అంటారేంటి? వారాహి అక్క చరణ్ గాడు, ఇది మామూలు షాక్ కాదుగా. ఇదేంటిది, మగాన్ని నమ్మకూడదని ఇంట్లోకి రానివ్వరు, మరిప్పుడు ఇదేదో సూపర్ షోలా ఉంది. నా మరదలు బావ చరణ్ గారిని ఫాలో అవ్వమని చెప్పారు కానీ ఇంత త్వరగా ఇంత మంచి ఆట పడుతుందని అనుకోలేదు. ఇక నేను షో చేసేస్తా. సార్ మీరు వెనక్కి తిరిగి చూడకుండా సైలెంట్ గా డ్రైవ్ చేసి ఉండొచ్చు కదండి. ఇలా అవుతుందని నేను కూడా అనుకోలేదు కదండి. అసలే మీటింగ్ కి టైం అయిపోతుంది. పదండి. వదలండి, నేను నడుస్తాను. ఎవరెవరని వెతికినా